అందరికీ నమస్కారం. ఈరోజు నిర్జల ఏకాదశి అంటే మనం ఎన్నో కార్యాల పట్ల ఎన్నో సంకల్పాలు మన ఇంటిలో ప్రతిరోజు చేస్తూనే ఉంటాం. నిర్జల అంటే నీరు తాగకుండా, భోజనం తినకుండా పరమ భక్తితో ఈ రోజు ఎవరైతే భగవంతుడిని ఆరాధించడానికి మొదలు పెడతారో వారికి ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు సంకల్పం విజయప్రదంగా చేకూరుతుంది అని అర్థం. మన కుటుంబంలో ఎలాంటి సమస్యలు వచ్చినా, మన కుటుంబంలో ఎలాంటి గొడవలు జరిగినా ప్రతి ఒక్కటి కూడా కారణము లేనటువంటి మాట, అర్థం లేనటువంటి భాష, మనం నిర్వహించే ప్రతి బాట, ప్రతి అడుగు కూడా భగవంతుడు అన్నీ గమనిస్తూ ఉంటారు. అటువంటివి ప్రతి ఏకాదశి అంటే భీష్ముడు ఎన్ని ఏకాదశులు వచ్చినా కూడా అది ఒకవైపు పెడితే ఈ రోజు ఈ ఏకాదశిలో భీష్ముడికి చాలా ఇష్టమైనటువంటి రోజుగా పరిగణింపబడతారంట. అందుకే భూలోకములో ఉన్నటువంటి మానవులందరూ కూడా అనేక సమస్యలతో బాధపడుతున్నప్పుడు సాక్షాత్తు శంకు చక్ర గద వనమాల విభూషుడైనటువంటి శ్రీమన్నారాయణుడు తర్జన ఈ రోజు ఏకాదశి కాబట్టి ఈ ఏకాదశి రోజు ఎవరైతే ఉదయకాలం పూజలు చెయ్యలేనటువంటి వారు సాయంకాలం 6 గంటలకు పూజ చెయ్యండి. ఈ రోజు వారందరికీ కూడా సర్వశుభాలు చేకూరుతాయి. ఈ రోజు మరో విషయం, చాలా మంది గురువు గారు మాకు వ్యాపారం సరిగ్గా లేదు, ఉద్యోగాలు రావడం లేదు, వ్యాపారం కూడా అంతంత మాత్రంగా జరుగుతుంది, వీటి పట్ల మీరు కొన్ని రెమెడీ చెబుతున్నారు కాబట్టి ఆ రెమెడీలో భాగంగా ఈ రోజు శ్రీమన్నారాయణుడికి సాక్షాత్కరించి పూజ చెయ్యండి. ఆ పూజ ఫలితమే ఈ రోజు తర్జన ఏకాదశి రోజున మీకు సర్వ శుభములు చేకూరుతాయి అని నేనైతే భావిస్తున్నాను. కాబట్టి మన మనస్సుతో కానీ మన వాక్కుతో కానీ మనం శ్రవణ భక్తి, అది 2 చెవులతో విన్నటువంటి విషయాలు కానీ భగవంతుడిచ్చిన వర ప్రభావంగా మనం ఆచరించే పద్ధతులు కానీ ప్రతి ఒక్కటి కూడా భగవంతుడి సంకల్పం లేనిదే మనం ఎన్ని పూజలు చేసినా మనకు ఫలితం ఉండదు. మనం కష్టపడి పని చేయాలి, కష్టపడి డబ్బు సంపాదించాలి, కష్టపడి ఒక మంచి ఆలోచన శైలిలో పెద్దలు చెప్పిన విధి విధానాల ద్వారా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటనాథుడు ఆశీస్సులు మనకు నిండుగా ఉంటాయని కోరుకుంటున్నాను. తర్జన ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ మీ పిల్లలను కూర్చొండబెట్టుకొని మీరు పూజలు చెయ్యండి. ఈ పూజా ఫలితం బిడ్డలకు, భార్య భర్తలు దంపతి సమేతంగా కూర్చొని ఈ పూజ యొక్క వైభవాన్ని కూడా మీరు ఇంటర్నెట్ లో సెర్చ్ చేయండి, వస్తుంది. ఆ కథ కూడా చదవండి. మనలో ఉన్నటువంటి దారిద్రం, మనలో రోగ నిరోధక శక్తులన్నింటినీ కూడా తొలగిపోయి సాక్షాత్తు ఆ తిరుమల వెంకటనాథుడి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి ఎప్పుడూ కూడా నిండుగా మెండుగా కలిగి ఉండాలి అని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాం. జయప్రదం. అలాగే ఎవరైనా మెంబర్షిప్ సూపర్ చాట్ లో పాల్గొనేవారు ఎవరైనా ఉన్నచో తప్పకుండా పాల్గొనండి. మీరిచ్చే ఆదరణి మీ గురువు గారు త్వరలో మీ ముందుకు లైవ్ చేయబోతున్నారు. అది కూడా ఎప్పుడు ఏమిటి అనేది షార్ట్ వీడియోలో చివరిగా నేను రివీల్ చేస్తాను. జయప్రదం. నమస్కారం.